ఏమో అది లాంగ్ స్టాండింగ్ వ్యూహం ఏమో బాబు గారు అందుకే ఇలా అన్నారేమో. నేనంటుంది అదే, కలిస్తే బీజేపీకి దెబ్బ అంటున్నా. హుహు. హ్మ్. బీజేపీకి ఇండివిజువల్గా ఎదుగుదల మళ్ళీ బ్రేక్ పడుతుంది, అంటే ఇండివిజువల్‌గా ఇప్పుడు కొంత ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకి. ఇంకా 8 సీట్లు పెంచుకుంటది. 32% వచ్చింది మన ఓట్లు. అది టీడీపీతో కలిసి ఇంకా పెరగదా? అదే అంటోంది, పోతుందిగా. హుహు. ఇంతకుముందు టీడీపీతో కలిసినప్పుడు పోయిందా పెరిగింది వాళ్ళకి అక్కడ. తెలంగాణలో పోయింది కదా వాళ్ళకు ఉన్నటువంటిది. ఇప్పుడిప్పుడే బలపడుతోంది, అది సింగల్గా బలపడుతోంది. అది చెడగొట్టుకుంటుందా బేసిక్గా? ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశం బీజేపీతో పొత్తు లేకుండా ఉందనుకోండి, మళ్ళీ అదొక చర్చ నడుస్తుంది. అదేంది ఎన్డీఏలో భాగస్వామి ఎవరికి వాళ్ళు? ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీను కాంగ్రెస్ని ఏమంటుంటాం అక్కడ అన్నది. ఇప్పుడు తెలుగుదేశం తనకి తాను, ఇప్పుడు బాబు ఏంటంటే ఇది టైం దొరికింది, దీన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు, తెలంగాణలో బలపడాలని చూస్తున్నారు. అయితే ఏంటంటే తెలుగుదేశం క్యాడర్ అంతా టు టీఆర్ఎస్కి వెళ్ళిపోయింది. తెలుగుదేశం బి టీం ఒరిజినల్గా చెప్పాలంటే టీఆర్ఎస్ వాళ్ళు వెనక్కి వచ్చి బలపడితే నో ప్రాబ్లం. తెలుగుదేశం వాళ్ళు కాకుండా బీజేపీతో పొత్తులో వెళ్ళాలంటే బీజేపీకి నష్టం. బీజేపీ సింగిల్ గా ఉంది కాబట్టి, ఇండివిజువల్ ఉంది కాబట్టి తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అక్కడ రివైవ్ అవ్వడానికి స్పేస్ ఉందా? వాస్తవంగా నాకు కనబడుతున్నంత వరకు అయితే పెద్ద స్పేస్ లేదు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ ఆస్పెక్ట్లో ఆంధ్రాలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీని యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 9 సంస్థల ఆస్తులండి, ఎవరికెవరికి గొడవ? ఆంధ్ర తెలంగాణకి. ఇప్పుడు అక్కడ